అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కడప జిల్లా గండికోట బాలిక హత్యలో ప్రియుడి పాత్ర లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. వైష్ణవిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని రిపోర్టులో తేలిందన్నారు. వైష్ణవి, లోకేష్ ఇద్దరు గండికోటలోని ప్రైవేట్ లాడ్జ్లో గడిపారని తెలిపారు. ప్రియుడు వదిలేసిన తర్వాత 11 గంటల ప్రాంతంలో రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద బ్యాగ్తో పర్యాటకులకు వైష్ణవి కనిపించిందని తెలిపారు. ఆధారాలను బట్టి కేసు తొందరగా ఛేదించే అవకాశం ఉందన్నారు. సాయంత్రం లోపు వైష్ణవి హత్య కేసు వివరాలు వెల్లడిస్తామన్నారు. జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు, నంద్యాల వెళ్ళాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లోజ్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. కడప జిల్లా గండికోట బాలిక హత్యలో ప్రియుడి పాత్ర లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. వైష్ణవిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని రిపోర్టులో తేలిందన్నారు. వైష్ణవి, లోకేష్ ఇద్దరు గండికోటలోని ప్రైవేట్ లాడ్జ్లో గడిపారని తెలిపారు. ప్రియుడు వదిలేసిన తర్వాత 11 గంటల ప్రాంతంలో రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద బ్యాగ్తో పర్యాటకులకు వైష్ణవి కనిపించిందని తెలిపారు. ఆధారాలను బట్టి కేసు తొందరగా ఛేదించే అవకాశం ఉందన్నారు. సాయంత్రం లోపు వైష్ణవి హత్య కేసు వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. హరిక కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోటలో సంచలనమైన హత్య ఒకటి జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం పొద్దుటూరు పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలిక 14వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇంటి నుండి తన ఫ్రెండ్స్ తో కలిసి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న గడికోటకు వెళ్తున్నానని చెప్పి తల్లిదండ్రులకు అయితే చెప్పి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి మైనర్ బాలిక ఎవరైతే వైష్ణవి ఉన్నారో ఆ వైష్ణవి వెళ్లే సమయంలో గత 4 సంవత్సరాలుగా వైష్ణవి అనే అమ్మాయికి అలాగే లోకేష్ అనే అబ్బాయికి ఇద్దరికి ప్రేమ వ్యవహారం జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ ప్రేమ వ్యవహారం జరుగుతున్న క్రమంలోనే నిన్న 14వ తేదీ మైనర్ బాలిక వైష్ణవి గడికోటకు వెళ్తున్న విషయం అయితే లోకేష్ కి తెలియజేసినట్లయితే తెలుస్తుంది. ఆ క్రమంలోనే లోకేష్, వైష్ణవి ఇద్దరు కలిసి గడికోట పర్యాటక క్షేత్రానికి అయితే వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా గడిపిన సమయంలో ఒక ఫోన్ అయితే లోకేష్ కు వచ్చినట్లయితే పోలీసుల విచారణలో వెల్లడైనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఫోను ఎవరైతే వైష్ణవి ఉన్నారో మైనర్ బాలిక వాళ్ళ కుటుంబీకుల నుంచి ఫోన్ వచ్చినట్లయితే తెలుస్తుంది. వాళ్ళ కుటుంబీకులు ఈ లోకేష్ కనిపిస్తే లోకేష్ ని కొడతాము అనే విధంగా ఒక ఫోన్ కాల్ రావడంతో ఇరువురు, ఈ వైష్ణవి కావచ్చు అలాగే లోకేష్ కావచ్చు, ఇరువురు కలిసి భయభ్రాంతులకు గురయ్యి లోకేష్ ని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నేను ఏదో విధంగా ఇక్కడి నుంచి నేను మా వాళ్ళకి కనపడకుండా పొద్దుటూరుకి నేను చేరుకుంటానని చెప్పి
వైష్ణవి లోకేష్ తో చెప్పినట్లయితే విచారణలో వెల్లడైంది. అయితే అక్కడ ఎవరు హత్య చేశారో, అసలు మైనర్ బాలికని అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ ఈ రోజు నేటి వరకు కూడా అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పి రాష్ట్రం అంతా సంచలనం రేగింది. అయితే ఈ ఘటనలో ఈ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసు విషయంలో మైనర్ బాలికపై అత్యాచారం హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. నిన్న సాయంత్రం గడికోటకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు మొత్తం పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సీసీ ఫుటేజ్లు క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ఈ ప్రియుడికి లోకేష్ కి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో మొదటిగా విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే లోకేష్ ని నిన్న సాయంత్రం లోపే లోకేష్ ని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. లోకేష్ ని విచారించే క్రమంలోనే లోకేష్ కి ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారో, ఆ ఫోన్ ఎందుకు వచ్చిందనే అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. అయితే ఈ నేటి ఉదయం 11 గంటలు 12 గంటల సమయంలో ఇది 100% మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేశారనేది అవాస్తవం అని చెప్పి పోలీసులు అయితే కొట్టి పడేశారు. అయితే ఈ మైనర్ బాలిక వైష్ణవి పోస్ట్ మార్టం రిపోర్టులో ఎక్కడే కానీ అత్యాచారం జరిగినట్లయితే వెల్లడించలేదని చెప్పి పోలీసులు కూడా తెలుపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే నేడు మరోసారి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారో, ఆ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారో, అక్కడ అసలు ఏం జరిగిందనే కోణంలో అయితే పూర్తి వివరాలు సేకరించినట్లయితే తెలుస్తుంది. ఈ వివరాలన్నిటినీ తీసుకొని ఈ రోజు సాయంత్రం లోపల అసలు ఇది అత్యాచారం చేసి హత్య చేశారా లేదా పరువు హత్యనా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. ప్రియా.